హాయ్ హలో నమస్తే, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ద సన్ టారో. నా పేరు రేఖ. నేను మీ ముందుకి ఇంకో రీడింగ్ తీసుకొచ్చాను. ఈ రీడింగ్ ఏంటంటే జూన్ నెల భవిష్యవాణి. సారీ అండి, లేట్ అయింది. ఈరోజు 7th, అంటే 1 వీక్ లేట్ అయిపోయింది అనమాట. కానీ చేద్దాము అనేసి అనుకున్నాను, చాలామంది అడుగుతున్నారు. సో ఈ జూన్ నెల ఎలా ఉండబోతుంది? హెచ్ఆర్సిఎం మీకు తెలుసు కదా, మన ఎలా చేస్తానో రీడింగ్. హెల్త్, రిలేషన్షిప్స్, మనీ అండ్ కెరీర్ అనమాట. సో ఇవన్నీ, ఈ 4 అంశాలు మన జీవితంలో ముఖ్యమైనవి. ఈ 4 అంశాలు ఈ జూన్ నెలలో ఎలా ఉంటాయి అనేది మనం చూద్దాం అనమాట. సో నేను కార్డ్ షఫుల్ చేసి నేను కార్డ్స్ అనేవి తీస్తాను అనమాట. సో ఈలోపు మీరు మీ ఇష్టదైవాన్ని ప్రార్థించుకోండి. మళ్ళా 1 సెకండ్, మీ ఇష్టదైవాన్ని ప్రార్థించుకోండి, మీ ఏంజల్స్ని ప్రార్థించండి. ఓకే, సో కార్డ్స్ నేను షఫుల్ చేసి సపరేట్ చేసే లోపు మీరు లైక్ కానీ, షేర్ కానీ, కామెంట్ కానీ చేయండి. దానివల్ల ఎనర్జీ ఎక్స్చేంజ్ అవుతుంది, సరేనా? ఓకే, 1 సెకండ్, ఐఎమ్ నాట్ రెడీ. ఓకే, ఎవరైనా కానీ, నా వ్యూవర్స్ ఎవరైనా ఈ షఫ్లింగ్ అదంతా వద్దు అనుకున్న వాళ్ళు టైం స్టాంప్ అనేది పెట్టండి, ఓకేనా? అప్పుడు నేను ఆ కామెంట్ని పిన్ చేస్తాను. సో టైం స్టాంప్ అనేది ఈ షఫ్లింగ్ వద్దనుకునే వాళ్ళకి డైరెక్ట్గా మీరు ఆ రీడింగ్కి అనేది వెళ్ళిపోవచ్చు అనమాట. ఓకే, హెచ్ఆర్సిఎం స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మాకు గైడెన్స్, క్లారిటీ ఇవ్వండి. జూన్ నెల నా వ్యూవర్స్కి ఎలా ఉండబోతుంది? వాళ్ళ లైఫ్ ఎలా ఉండబోతుంది? జూన్ నెలలో నా వ్యూవర్స్ యొక్క లైఫ్ ఎలా ఉండబోతుంది? మాకు ఆన్సర్ చెప్పండి. HRCM. ఓకే, ఇవేమో ఏంజిల్ గైడెన్స్ అనమాట. తర్వాత ఐ థింక్ బ్రైట్నెస్ ఎక్కువైంది. 1 సెకండ్ అండి. ఓకే, బ్రైట్నెస్ ఇప్పుడు కొంచెం పర్వాలేదు. ఓకే, హెచ్ఆర్సిఎం బాబా గారి సందేశం ఏంటో చూద్దాము. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మాకు గైడెన్స్, క్లారిటీ ఇవ్వండి. జూన్ నెల నా వ్యూవర్స్కి ఎలా ఉండబోతుంది మాకు దయచేసి చెప్పండి. బాబా మాకు మీ ఆశీర్వాదం ఇవ్వండి. HRCM. ఇంకా మీకు పర్సనల్ రీడింగ్స్ కావాలంటే నాకు కాంటాక్ట్ అవ్వండి, మెయిల్ పెట్టండి, నేను ఖచ్చితంగా మీకు రీడింగ్ చేస్తాను. ఎవరి రీడింగ్స్ అయితే పెండింగ్లో ఉన్నాయో అవన్నీ రేపు చేస్తానండి. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ నాకు గైడెన్స్, క్లారిటీ ఇవ్వండి. ఈ జూన్ నెలలో నా వ్యూవర్స్ యొక్క లైఫ్ ఎలా ఉంటుంది? హెచ్ఆర్సిఎం హెల్త్, రిలేషన్షిప్స్, మళ్ళా మనీ అండ్ కెరీర్. HRCM. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మా గైడెన్స్, క్లారిటీ ఇవ్వండి. జూన్ నెలలో మా వ్యూవర్స్ యొక్క లైఫ్ ఎలా ఉండబోతుంది? HRCM. HRCM. ఓకే, కార్డ్స్ అన్నీ తీసాను, చూద్దాము 1 by 1. నా వ్యూవర్స్ యొక్క హెల్త్ ఎలా ఉండబోతుంది జూన్ నెలలో? బిగ్ హ్యాపీ చేంజెస్. సో మీ హెల్త్ అనేది చాలా బాగుంటుందండి. బిగ్ హ్యాపీ చేంజెస్ అనేది వస్తాయి మీ హెల్త్లోని, మీకు ఏ ప్రాబ్లము ఉండదు. బాబా గారు ఏం చెప్తున్నారు? పరివర్తనము. జీవితంలో ఏది శాశ్వతం కాదు, నిరంతరం పరివర్తనం అనివార్యము. ఓకే, లైఫ్లో చేంజ్ అనేది అది ఒకటే శాశ్వతంగా ఉండేది మనకి. ఆ చేంజ్ అనేది ఎల్లప్పుడూ ఉంటుంది. సో ఆ చేంజ్ని మీరు యాక్సెప్ట్ చేస్తూ ముందుకు వెళ్తే మీ లైఫ్ బాగుంటుంది అని చెప్తున్నారు. ద సన్, వెరీ వెరీ బ్యూటిఫుల్ కార్డ్ అండి.
సో మీకు హెల్త్కి అయితే ఏ ప్రాబ్లము లేదు. జూన్ నెలలో బ్రహ్మాండంగా ఉంటుంది మీ హెల్త్. క్వీన్ ఆఫ్ కప్స్, ద ఎంపరర్ అండ్ ద ఫుల్. ఓకే, సో మీరు ఒకవేళ ఏదైనా కుటుంబంలో సమస్యలు ఉన్నట్లయితే కనుక మీ ఫ్యామిలీతో కానీ, మీ ఫాదర్తో కానీ, మదర్తో కానీ, ఎందుకంటే క్వీన్ ఆఫ్ కప్స్ అంటే మదరు, ఎంపరర్ అంటే ఫాదర్ అనమాట. సో మీకు అలాగా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉండి దానివల్ల మీకు ఏమైనా హెల్త్ ఇష్యూస్ అవి వస్తుంటే కనుక ఆ ప్రాబ్లమ్స్ ఏముండవు. మీ మదరు, ఫాదరు ఎవరైతే ఉన్నారో, మదర్ ఫిగర్, ఫాదర్ ఫిగర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మిమ్మల్ని టేక్ కేర్ చేస్తారు, ప్రొటెక్ట్ చేస్తారు. మీకు హెల్త్ అనేది బాగుంటుంది, అంటే మీరు హ్యాపీగా ఉంటారు. మీరు హ్యాపీగా ఉండటం వల్ల మీ హెల్త్ అనేది బ్రహ్మాండంగా ఉంటుంది. మీరు నాకు తెలిసి ఏదైనా ఒక యోగా కానీ, ఎక్సర్సైజ్ కానీ, జుంబా కానీ, సూర్య నమస్కారాలు కానీ ఇవన్నీ చేసే అవకాశం ఉంది ఈ నెలలోని. సో దానివల్ల ఏంటంటే మీకు హెల్త్ అనేది బ్రహ్మాండంగా ఉంటుంది. మీరు ఇంకా ఎక్కువగా ఈ ఎండలో ఎక్కువగా తిరుగుతారు, అంటే మేబీ అర్లీ మార్నింగ్ వాకింగ్కి వెళ్ళటం కానీ, లేకపోతే ఈవినింగ్ వాకింగ్కి వెళ్ళటం కానీ అలా చేస్తారు. ఎక్కువగా నాకు ఇక్కడ యాక్టివిటీ కనిపిస్తూ ఉంది, అంటే ఎక్కువ వాకింగ్ కానీ, జాగింగ్ కానీ, లేదంటే జుంబా ఏదో ఒకటి యాక్టివిటీ అయితే కనిపిస్తూ ఉంది. మీరు మీ శక్తికి మించి మీరు ఎక్సర్సైజ్ అవన్నీ చేస్తారనమాట. ఓకే, సో మీకు మీ కుటుంబం యొక్క సపోర్ట్ కూడా ఉంటుంది. మీరు ఏదైతే ఒకవేళ డైటింగ్ చేయాలనుకున్నా, ఏదైనా ఎక్సర్సైజ్ చేయాలనుకున్నా, ఏం చేయాలనుకుంటే కూడా మీ కుటుంబంలో మీ పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీకు గైడెన్స్ ఇస్తారు. సో ఆ హ్యాపీనెస్తోనే మీరు హ్యాపీగా ముందుకు వెళ్తారు. మీకు జూన్ నెలలో అయితే చాలా హ్యాపీగా ఉంటుంది. మీ హెల్త్కి ఏ ప్రాబ్లము ఉండదు, సరేనా? సో అలాగే లాస్ట్ మంత్లో నేను చెప్పిన మే నెల భవిష్యవాణి మీకు ఎంతవరకు వర్తించింది అనేది, ఎంతవరకు జరిగింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి, సరేనా? ఇది హెల్త్. ఇప్పుడు మనము రిలేషన్షిప్స్ ఎలా ఉంటాయి అనేది చూద్దాం. మనకి మెయిన్ బేసిక్గా దానివల్ల చాలామందికి క్వశ్చన్ ఉంటుంది, మేడం మా రిలేషన్షిప్స్ ఎలా ఉంటాయి, మా పర్సన్తో మేము కలుస్తామా కలవమా, ఇవన్నీ ఉంటాయి. ఇట్స్ అప్ టు యూ. ఓకే, బాబా ఏం చెప్తున్నారు? వేడుకలు, శుభవార్త, వేడుకలకు సమయం ఆసన్నమైంది. ఓకే, సెలబ్రేషన్ అనమాట. మీ లైఫ్లో ఒక సెలబ్రేషన్ అనేది వస్తుంది. ద చారియట్. ఓకే, మీరు ఇంతవరకు ఏదైతే స్టక్ అయిపోతుంది అనుకున్న కనెక్షన్ ఏదైతే ఉందో అది ముందుకు వెళ్తుంది. జగ్లింగ్, 2 ఆఫ్ పెంటికల్స్, వావ్, 10 ఆఫ్ కప్స్. ఓకే, వెరీ నైస్. సో మీరు చాలా రీయూనియన్ అనేది కనిపిస్తుంది. అంటే ఒకవేళ మీరు మీ పర్సన్తో కానీ, మీరు ప్రేమించే వ్యక్తితో కానీ, మీ లవ్ పార్ట్నర్తో కానీ, ఎవరితో కానీ మీరు సపరేట్గా ఉంటే కనుక ఈ మంత్లో మీకు యూనియన్ అనేది కనిపిస్తూ ఉంది. 3 ఆఫ్ పెంటికల్స్. ఓకే, ఒకవేళ మీకు ఆఫీస్ రిలేటెడ్ కనెక్షన్ అయితే ఖచ్చితంగా మీకు ఒక హ్యాపీ యూనియన్ అనేది కనిపిస్తూ ఉంది. ఇట్స్ అప్ టు యూ అనమాట. అంటే మీరు యాక్సెప్ట్ చేస్తారా చేయరా అనేది ఇట్స్ అప్ టు యూ. కానీ ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెనక్కి వస్తారు, మీరు వేడుకలు చేస్తారు, శుభవార్త వింటారు. సో వేడుకలు అంటే సెలబ్రేట్ చేసుకుంటారు, ఆ గుడ్ న్యూస్ వల్ల సెలబ్రేట్ చేసుకుంటారు. చాలామందికి మ్యారేజ్ ప్రపోజల్, ఎందుకంటే ఇక్కడ 10 ఆఫ్ కప్స్ కనిపిస్తూ ఉంది. సో మ్యారేజ్ ప్రపోజల్ రావచ్చు, మీ సోల్మేట్ మీ దగ్గరికి ట్రావెల్ చేసి దూరం నుంచి రావచ్చు. మీరు ఒకవేళ ఏదైనా లవ్లో ఉంటే కనుక, ఈవెన్ దో మీ ఇద్దరికి చాలా డిఫరెన్సెస్ ఉంటే కూడా, మీ ఇద్దరికి మధ్యలో ఎన్ని గ్యాప్స్ ఉంటే కూడా, ఒక ఏజ్ కానీ, ఒక కలర్ కానీ, హైట్ కానీ, లాంగ్వేజ్ కానీ అన్నీ ఏది వేరేగా ఉంటే కూడా మీరిద్దరూ కలిసే అవకాశం ఉంది. ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో, ఎవరి గురించి అయితే మీరు వెయిట్ చేస్తున్నారో, నో కాంటాక్ట్, నో కమ్యూనికేషన్లో ఉన్నారో, గోస్టింగ్లో ఉన్నారో, ఆ వ్యక్తి అయితే మీ దగ్గరికి ట్రావెల్ చేసి వస్తారు. మీరు ఇద్దరు వ్యక్తుల్ని కానీ, 2 విషయాలను కానీ జగులు చేస్తారు ఈ మంత్లో. మీకు ఒక పక్క ఆఫీస్ కానీ, జాబ్ కానీ ఆ రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ ఉంటాయి. అది కాకుండా ఈ రిలేషన్షిప్స్ ఏదైతే ఉన్నాయో, మీ ఫ్యామిలీ, మళ్ళానేమో ఈ లవ్ లైఫ్, మీ పార్ట్నరు, వాళ్ళతో చాలా హ్యాపీగా ఉంటారనమాట. రెండింటినీ బ్యాలెన్స్ చేసుకుంటారు, జగులు చేస్తారు. చాలా బిజీ అయిపోతారు ఈ మంత్లో మాత్రం. మీరు చాలా బిజీ అయిపోతారు. ఈ రెండింటినీ జగులు చేస్తా మీరు హ్యాపీగా ఉంటారు. ఇక్కడ వెరీ హ్యాపీ కార్డ్స్ అనమాట. 10 ఆఫ్ కప్స్ వచ్చింది.
త్రీ ఆఫ్ పెంటికల్స్. ఓకే, అది ఆఫీస్ రిలేటెడ్ ఒక టీం వర్క్ కనిపిస్తూ ఉంది, ఒక ఫ్యామిలీ కనిపిస్తూ ఉంది, ఒక యూనియన్ కనిపిస్తూ ఉంది. చాలా చాలా పాజిటివ్ కార్డ్స్ అండి. సో రిలేషన్షిప్స్ కూడా బ్రహ్మాండంగా ఉంటాయి. మీకు కొంతమందికి ఎంగేజ్మెంట్ డేట్ కుదరచ్చు, మ్యారేజ్ డేట్ కుదరచ్చు, సంబంధం రావచ్చు. సో ఈ మంత్లో చాలా చాలా మార్పులు అనేవి మీ లైఫ్లో జరుగుతాయి. మీరు రెడీగా ఉండాలి. ఓకేనా, చూద్దాం. ఇప్పుడు మనము హెచ్ఆర్ అయిపోయింది. ఇప్పుడు సి, కెరీర్ ఎలా ఉంటుంది? ఓకే, స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మా వ్యూవర్స్కి గైడెన్స్ ఇవ్వండి. మీ కెరీర్ ఎలా ఉంటుంది? ఎస్. ఓకే, కెరీర్లో కూడా మీరు ఏదంటే ఎస్ అంటే ఎస్, మీరు ఎలా అంటే అలాగా నడుస్తుంది అనమాట. మీ కెరీర్ కూడా చాలా బాగుంటుంది. మీకు ఏదన్నా ఒకవేళ జాబ్ కావాలని వెయిట్ చేస్తుంటే ఆన్సర్ ఈజ్ ఎస్. ద ఫూల్, మీరు రిస్క్ తీసుకుంటారు, ఎక్కువగా ట్రావెలింగ్ ఉంటుంది. ఆ ట్రావెలింగ్ ద్వారా మీకు రెస్పెక్ట్ ఉంటుంది. బాబా గారు ఏం చెప్తున్నారు? మీరు నాలాంటి వారే, నిరుపేదలకు, ఆకలితో ఉన్నవారికి, బాధాతప్త హృదయులకి సేవ నేను చేరువలో ఉంటాను. ఓకే, అంటే మీరు కూడా బాబా లాగానంట. మీరు చాలామందికి సహాయం చేయడము, సేవ చేయడము ఇవన్నీ చేస్తారనమాట. సో ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడము, దానం చేయడం ఇవన్నీ మీరు చేస్తారంట. ఓకేనా, మీ కెరీర్ బాగుండటం వల్ల మీరు ఆ హ్యాపీనెస్తోని మీకు డబ్బులకి ఏమీ లోటు ఉండదు, కెరీర్ కూడా హ్యాపీగా ఉంటుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా అందరికీ సహాయం చేస్తారు. వావ్, మళ్ళా చారియట్, ద 9 ఆఫ్ పెంటికల్, ఏస్ ఆఫ్ సోర్డ్స్. ఓకే, సో మీరు చాలా డబ్బులు అనేవి బాగా బ్రహ్మాండంగా ఉంటాయి అనమాట. మీ చేతి నిండా డబ్బులు ఉంటాయి. మీరు చాలా ఇండిపెండెంట్గా ఉంటారు. ఎక్కడ ఎవరి దగ్గర తల వంచకుండా మీరు స్ట్రాంగ్గా నిలబడతారు, ఇండిపెండెంట్గా నిలబడతారు. మీ జాబ్లో కానీ, మీ బిజినెస్లో కానీ, మీ కెరీర్లో కానీ సక్సెస్ అనేది 100% మీకు దొరుకుతుంది. చారియట్ అంటే మీకు చాలా వేగంగా ముందుకు వెళుతుంది. మీ కెరీర్ ఏదైతే ఉందో, ప్రమోషన్ కానీ, లేదంటే ఇంక్రిమెంట్ కానీ, ఏదో గుడ్ న్యూస్ అయితే మీకు వస్తుంది. మీకు ఖచ్చితంగా ఒక పేపర్ పైన రావటము, మీకు ఇలా ప్రమోషన్ వచ్చింది, నిన్ను మేనేజర్ చేస్తున్నాము, లేదంటే టీమ్ లీడర్ చేస్తున్నాము, ఇలాగా ఏదో ఒక గుడ్ న్యూస్ అయితే మీకు వస్తుంది. మీరు హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. అంటే మీ పేరు ప్రఖ్యాతలు మొత్తం అంతా ఎక్స్పాండ్ అవుతాయి అన్నమాట. అంటే మీ జాబ్లో కానీ, బిజినెస్ కానీ మీ పేరు ప్రఖ్యాతలు చాలా అందరికీ తెలుస్తారు. మీరు ఎక్కువ ఫేమస్ అవుతారనమాట. మీరు ఫేమస్ అవి అందరికీ, కొంతమంది జెలస్ ఫీల్ అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు. ఒక న్యూ బిగినింగ్ అయితే వస్తుంది. ఎవరికైతే జాబ్ లేదో వాళ్ళకి ఒక కొత్త జాబ్ అనేది వస్తుంది. అది కూడా మీకు నచ్చిన జాబు, ఏ ప్రాబ్లమ్స్ లేకుండా ముందుగానే అంత క్లారిటీ తీసుకొని మీరు ఒక జాబ్ని న్యూ బిగినింగ్ అనేది చేస్తారు. సారీ అండి, వేరే ఫోన్ వచ్చింది, దానివల్ల కట్ అయింది. ఓకే, సో ఒక న్యూ బిగినింగ్ అయితే ఉంది. మీరు ముందుగానే మీ రూల్స్ అనేవి చెప్తారనమాట. ఒకవేళ మీకు ఉండే జాబ్లోనే మీకు ప్రమోషన్ వస్తే కనుక మీరు క్లియర్గా చెప్తారు, లేదు నేను ఇంతవరకు చేయగలను, ఇంతవరకు చేయలేను, ఈ వ్యక్తితో నేను పని చేయగలను, ఈ వ్యక్తితో నేను పని చేయలేను, నాకు ఇది కంఫర్టబుల్, ఇది నాకు లేదు, నేను ట్రావెల్ చేయగలను, నేను ట్రావెల్ చేయలేను, ఇలాగా మీరు రూల్స్ అనేవి పెట్టుకుంటారు. రూల్స్ అనేవి పెట్టి ఆ తర్వాత మీరు ప్రమోషన్కి అనేది ఒప్పుకుంటారు. సో కొత్త న్యూ బిగినింగ్ అనేది కనిపిస్తూ ఉంది ఖచ్చితంగా. ఎవరికైతే జాబ్ లేదో వాళ్ళకి కొత్త జాబ్ వస్తుంది. ఎవరికైతే ఆల్రెడీ మీరు జాబ్ చేస్తున్నారు, లేదంటే బిజినెస్లో ఉన్నారంటే అది నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. ఒక ప్రమోషను, ఇంక్రిమెంట్ అలాగ వస్తుంది అనమాట, హైక్ తోటి. సో మొత్తానికి చాలా బ్రహ్మాండంగా ఉంది. మీ కెరీర్ కూడా ఎటువంటి ప్రాబ్లము లేదనమాట. హ్యాపీగా ఉంటారు మీరు. ఈ మంత్లో గుడ్ న్యూస్ అనేది ఖచ్చితంగా వింటారు. సరే చూద్దాము మనీ ఎలా ఉంటుంది. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మనీ ఎలా ఉంటుంది నా వ్యూవర్స్కి. కమ్యూనికేట్ క్లియర్లీ. బాబా గారు సమతుల్యత, శక్తిలో సమతుల్యత ఆందోళనలను నిరోధిస్తాయి. ప్రాణాయామం చేయండి. ఓకే, మీరు కొంచెం మనీ విషయంలో టెన్షన్ పడతారు అండి, పడే అవకాశం ఉంది. కానీ మీరు బ్యాలెన్స్ అనేది తెచ్చుకోవాలి. మీ ఎనర్జీలో బ్యాలెన్స్ అనేది తెచ్చుకుంటే మీకు ఈ టెన్షన్లు అన్నీ తీరిపోతాయి అన్నమాట. ద టవర్, ఏదో ఒకటి అన్ఎక్స్పెక్టెడ్గా ఏదో ఒకటి జరుగుతుందండి. అంటే మనీ విషయంలో మీరు
మనీ మనీ విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా మనీ కోల్పోయే అవకాశం ఉంది. 4 ఆఫ్ సోర్డ్స్ కొంచెం భయం వేస్తుంది మీకు. 3 ఆఫ్ సోర్డ్స్ హార్ట్ బ్రేక్, క్వీన్ ఆఫ్ సోర్డ్స్. ఓకే, సో మనీ విషయంలో మాత్రం చూడండి 3 అంశాలు చాలా బాగున్నాయి. కానీ మనీ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఏదో ఒక టవర్ మూమెంట్ వచ్చి మొత్తం మీకు డబ్బంతా మీరు దాచుకున్న డబ్బంతా ఏదో ఒక విషయాన్ని ఖర్చు పెట్టేసే అవకాశం ఉంది. మీరు చాలా భయపడతారు. ఇంకా అంటే నాకు చేతిలో డబ్బులు లేవు, నేను ఎలా అరేంజ్ చేశాను అని హార్ట్ బ్రేక్. అంటే ఇంకా ఎందుకు నాకు ఇంత ఖర్చు అవుతుంది అన్నట్టుగా మీకు మనీ విషయంలో మాత్రం చాలా విపరీతమైన ఖర్చు అవుతుందండి ఈ మంత్లో. అన్ఎక్స్పెక్టెడ్ ఖర్చు అనమాట. అంటే మీరు అసలు ఊహించరు అలాంటి ఖర్చులు అవుతాయి ఈ మంత్లో. దానికని మీకు చాలా సాడ్గాను, కొంచెం టెన్షన్గాను, భయంగాను ఉంటుంది. కానీ ఫైనల్గా మీరు పవర్లోకి వస్తారు. క్వీన్ ఆఫ్ సోర్డ్స్ అంటే ఏంటంటే మీ పవర్లోకి మీరు వస్తారు, వచ్చి మీరు సాధిస్తారనమాట. కాకపోతే కమ్యూనికేట్ క్లియర్లీ. ఏదైనా సరే ఒకవేళ మీ దగ్గర డబ్బులు లేవు అంటే ఓపెన్గా చెప్పాలన్నమాట. లేదు పౌరుషానికి పోయి ఫాల్స్ ప్రెస్టేజ్కి పోయి మీరు ఖర్చు పెట్టేస్తే కనుక మీ దగ్గర ఉండే డబ్బంతా అయిపోతుంది. దానికని ఎవరైనా అడగడం కానీ ఏదైనా అనుకోని ఖర్చు వస్తే కనుక లేదు నా పరిస్థితి ఇంతే, నా పాకెట్ ఇంతే, నేను ఇంతకు మించి ఖర్చు పెట్టలేను అని కమ్యూనికేట్ చేయాలి. క్లియర్గా చెప్పాలి. అది మీ ఇంట్లో వాళ్ళకి కానీ ఎవరికి కానీ క్లియర్గా చెప్పి కమ్యూనికేట్ చేస్తే కనుక మీకు ప్రాబ్లం ఉండదు. కానీ మీకు అన్ఎక్స్పెక్టెడ్ ఖర్చు అనేది అయితే తప్పదు. ఏదో అది కూడా భారీ మొత్తం మీద ఖర్చు, కానీ మీరు నిలబడతారు, మీరు స్ట్రాంగ్గా నిలబడతారు, మీరు అడ్జస్ట్ చేస్తారు మనీని, మీ పవర్లోకి మీరు వస్తారు. ఓకేనా? సో దీనిలో కూడా ఉన్నది, ఇక్కడ ప్రాబ్లం ఉంది, కానీ మీరు నిలబడి సాధిస్తారు. సో అదే కదా మనకు కావాలి. మీరు ఎంత స్ట్రాంగ్గా నిలబడి ఎంత సమర్థవంతంగా మీరు చేస్తారు అనేది మనకి ముఖ్యము. సో మీకు ఖచ్చితంగా విజయము, విక్టరీ అనేది ఉంది. ఇక్కడ క్వీన్ ఆఫ్ సోర్డ్స్ వచ్చిందంటే మీ పవర్లోకి మీరు వచ్చేస్తారు. వచ్చేసి ఆ పరిస్థితిని కూడా మీరు ధైర్యంగా ఎదుర్కొంటారు. ఓకేనా? సో ఇదండి ఈ మంత్ భవిష్యవాణి, జూన్ మంత్ యొక్క భవిష్యవాణి. మీకు ఎంతవరకు రెజినేట్ అయిందో అనేది నాకు చెప్పండి, కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. సరేనా? సో మళ్ళీ రేపటి రీడింగ్లో కలుద్దాము. అంతవరకు సెలవు, బాయ్.